నమస్కారం. భారత అంతరిక్ష చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించేలా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని ప్రయోగ వేదిక నుంచి ప్రయాణం ప్రారంభించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు. భారత యువత ప్రతిభకు, స్వదేశీ సాంకేతిక సామర్థ్యానికి ప్రపంచం ముందు నిలిచిన గొప్ప నిదర్శనం. ఈ రాకెట్ను హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్గా విక్రమ్-1 చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ సంస్థలు కూడా ప్రపంచ స్థాయి విజయాలు సాధించగలవని మరోసారి నిరూపితమైంది. ఈ ఘన విజయంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవి తన సందేశంలో, భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం చారిత్రాత్మక మైలురాయి. మన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్స్పేస్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ అద్భుతమైన విజయాన్ని హైదరాబాద్లోని యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు సాధించడం తనకు మరింత గర్వకారణమని చెప్పారు. ఈ విజయం భారత యువతకు కొత్త స్ఫూర్తినిస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని ఆకాంక్షించారు. ఇక ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా స్పందించారు. విక్రమ్-1 ప్రయోగం విజయవంతమైన వెంటనే స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్లకు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రధాని మాట్లాడుతూ, విక్రమ్-1 విజయం ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించే దిశగా మరో గొప్ప అడుగు వేసింది. మీ విజయంతో దేశ యువత కలలకు కొత్త రెక్కలు వచ్చాయి అని ప్రశంసించారు. ప్రయోగాన్ని తాను స్వయంగా వీక్షించానని, స్కైరూట్ బృందంలో ఎక్కువ మంది యువత ఉండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా వారి సగటు వయస్సు చాలా తక్కువగా ఉండి కూడా ప్రపంచ స్థాయి సాంకేతిక విజయాన్ని సాధించడం భారతదేశ భవిష్యత్తుకు గొప్ప సంకేతమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మొత్తం బృందాన్ని కలవాలని కూడా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విజయంపై స్పందించారు. ఇది దేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం. విజ్ఞానం, సాంకేతికత, సృజనాత్మకతకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది మరో గొప్ప ఉదాహరణ. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ విజయం నిరూపించింది అని పేర్కొన్నారు. భావి తరాలకు ఈ ప్రయోగం గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అభినందనలు తెలిపారు. అయితే అసలు విక్రమ్-1 ప్రత్యేకత ఏమిటి? విక్రమ్-1 ఒక ఆర్బిటల్ క్లాస్ రాకెట్. అంటే ఉపగ్రహాలను భూమి కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగిన రాకెట్. ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎన్నో సంవత్సరాల పరిశోధన, పరీక్షలు, వేల గంటల శ్రమ తర్వాత మాత్రమే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచంలో కొద్ది దేశాలకే ఈ స్థాయి సాంకేతిక సామర్థ్యం ఉండేది. ఇప్పుడు భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ కూడా ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించడం అత్యంత విశేషం. స్కైరూట్ ఏరోస్పేస్ను స్థాపించిన యువ ఇంజనీర్లు భారత అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారు. తక్కువ ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతతో ఉపగ్రహ ప్రయోగ సేవలను అందించాలనే సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు మరింత పెరిగాయి. ఇస్రో ఇప్పటికే ఎన్నో విజయాలతో ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదించింది. ఇప్పుడు స్కైరూట్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావడంతో భారత అంతరిక్ష రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయం కేవలం ఒక సంస్థకే కాదు, మొత్తం భారతదేశానికి గర్వకారణం. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ను ఎంచుకోవాలని భావిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది గొప్ప ప్రేరణ. ఒకప్పుడు అంతరిక్ష రంగం అంటే ప్రభుత్వ సంస్థలకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు కూడా ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు చేయగలరని స్కైరూట్ మరోసారి నిరూపించింది. విక్రమ్-1 విజయంతో భారతదేశం గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ సేవలు, అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులు భారత్ నుంచి ప్రపంచాన్ని ఆకర్షించే అవకాశం ఉంది. మొత్తానికి విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం భారత శాస్త్ర సాంకేతిక రంగానికి కొత్త ఊపిరి పోసింది. యువత కలలకు కొత్త దిశను చూపింది. స్వదేశీ ప్రతిభ, పట్టుదల, ఆవిష్కరణలతో ప్రపంచ వేదికపై భారత్ మరోసారి తన సత్తా చాటింది. ఈ చారిత్రాత్మక విజయంపై మీ అభిప్రాయం ఏమిటి? భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర మరింత పెరగాలా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.